సాంఘిక సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తూ కె సరస్వతి పదవి విరమణ కార్యక్రమాన్ని కర్నూలు నంద్యాల చెక్పోస్ట్ సమీపంలోని ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు, బంధుమిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। మేడం నేనే మాట్లాడలేదు। ఉద్యోగం కన్నపల్లి కళ చూపిస్తే మేడం వచ్చి నేను ఛానల్లో మేడం గుర్తుకు వస్తానే కానీ హలో వారు కాస్త అర్జెంటుగా చూడండి ప్రతిభ స్కూల్ కరెస్పాండెంట్ అరుణాచల్ రెడ్డి గారిని రవీంద్ర విద్యా సంస్థల అధినేత శ్రీ పుల్లయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం। సుస్వాగతం। ఇంకొంది కదా, స్పేస్ ఉంది కదా। ఓకే, రెడీ సార్, రెడీ సార్। వన్ మోర్ సార్, వన్ మోర్ స్మైల్ సార్। శేషపణి గారు రెడీ అన్నా। కాటమరాజు యువ సైన్యం అంట వీళ్ళంతా సుదీర్ఘ అందరికీ నమస్కారం అండి। 1987 అక్టోబర్ 19వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖలో నా ప్రయాణం మొదలైంది। 2026 జూలై 31వ తేదీ జాయింట్ డైరెక్టర్గా సాంఘిక సంక్షేమ శాఖలో పదవీ విరమణ చేయిస్తున్నాను। సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం రావడం అంటే అది భగవంతుడి దయే అనుకుంటాను నేను। ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శాఖ సాంఘిక సంక్షేమ శాఖ। అటువంటి సాంఘిక సంక్షేమ శాఖలో నేను 39 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకోవడం ఆ భగవంతుని దయ వల్లనే అది సాధ్యమైంది। ఈ 39 సంవత్సరాల సర్వీస్లో ఎంతోమంది పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను విద్యార్థులందరికీ అందిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించడంలో నా వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఈ సాంఘిక సంక్షేమ శాఖ నాకు ఒక బాధ్యత అప్పగించింది। ఆ బాధ్యతను ఈరోజు పదవీ విరమణ చేయడంతో పూర్తి అయింది। ఈ సంక్షేమ శాఖలో ఇన్ని సంవత్సరాలు పదవీ పరంగా నేను బాధ్యతలు నిర్వర్తించడం అనేది నాకు చాలా తృప్తికరంగా ఉంది। ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు।